హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి టమాటో పచ్చడి. నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేసే ఈ టమాటో పచ్చడికి మా ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అండి. ఈ టమాటో పచ్చడి వేడివేడి అన్నంతో పాటు చపాతీ, దోశ, ఇడ్లీ, గుంత పొంగడాల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా ఈ కమ్మటి టమాటో పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. టమాటో పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీంట్లోకి 10 నుంచి 12 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తుంచి వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాలతో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి ఇలా వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కలను వేసుకొని, గుప్పెడు పుదీనా ఆకులను వేసుకొని మళ్ళీ ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. ఇందులో గుప్పెడు పుదీనా ఆకులు వేయడం వలన మంచి టేస్ట్, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. పచ్చిమిర్చి ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ టమాటో ముక్కలను వేసి ఆయిల్లో కలిసేలా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక 5 to 6 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు పూర్తిగా ఇలా ఆయిల్లో మగ్గిపోతాయి. ఇలా టమాటాలు కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి ఓసారి కలుపుకుంటూ మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 3 to 4 మినిట్స్ తర్వాత చిన్న ఉసిరికాయ అంత చింతపండు రేకులను వేసి ఓసారి కలిపేసి ఇలా టమాటో ముక్కలు పూర్తిగా గుజ్జు గుజ్జు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీలోకి వేసుకోవాలి. టమాటాలు పుల్లగా ఉంటే చింతపండును స్కిప్ చేసేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిని మిక్సీ జార్లోకి వేసుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత టమాటో గుజ్జును కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో కాడలతో సహా గుప్పెడు కొత్తిమీరను వేసేసుకోండి. తర్వాత దీంట్లోకి వేయించిన నువ్వుల పొడిని సుమారుగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ టమాటోలకు 3 టేబుల్ స్పూన్లైన నువ్వుల పొడి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి కొంచెం కోర్స్గా పల్సించుకుంటూ గ్రైండ్ చేయండి. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా లైట్గా బరకగా ఉంటేనే టమాటో పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి, టమాటో పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా రావాలి. మరీ గట్టిగా ఉండద్దు, అలా అని మరీ లూజ్గా ఉండకుండా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పచ్చడి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు ఆకులు, పసుపు, కొంచెమంతా ఇంగువ ఇవన్నీ వేసి తాలింపు ఇలా మరిగేటప్పుడు ఆయిల్ను ఈ పచ్చడిలో కలిపేసేయండి. అంతేనండి, ఎంతో కమ్మటి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మిక్సీ జార్లోనే తాలింపు ఎందుకు కలుపుతున్నానంటే పచ్చడి కింది వరకు కూడా తాలింపు చక్కగా పడుతుంది. ఇలా తాలింపు కలిపిన తర్వాతనే డిష్ అవుట్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది పచ్చడి. అంతేనండి, నా స్టైల్లో నేను రెగ్యులర్గా చేసే ఈ టమాటో పచ్చడి మీరు కూడా యాస్టీజ్గా ఇలాగే చేశారంటే అన్నంతో పాటు కొన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని అన్నంలోకి, టిఫిన్స్లోకే కాకుండా సైడ్ డిష్గా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పచ్చడి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.